జీడిపప్పుతోటి టేస్ట్ అయితే భలే ఉందండి. నెయ్యి అది వేసి చేసాం కదా, తప్పకుండా ట్రై చేయండి. తక్కువ ఇంగ్రీడియంట్స్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. వేయి 5 వేసేయి, చిన్న చిన్నవి అనుకో, కాకపోతే మళ్ళీ వేసుకుంటారు, చల్లారిపోతే బాగో కదా. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. అందరికీ ముందుగా హ్యాపీ మదర్స్ డే అండి. మదర్స్ డే అనేది సెలబ్రేషన్స్ ఎప్పుడు తప్పకుండా మనం మర్చిపోకుండా మన అమ్మలకైనా కానివ్వండి, మనకైనా కానీ గుర్తింపు అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే ఒక ఫ్యామిలీలో ఇద్దరు ఈక్వల్గా చేస్తేనే ఆ సంసారం ముందుకు వెళ్తూ ఉంటుంది. అటు తండ్రి పాత్ర ఎంత ఉంటుందో తల్లి పాత్ర అంతే ఉంటుంది. పిల్లల్ని పెంచడంలో కానీ వాళ్ళు ఒక సక్సెస్కి వచ్చారనుకోండి, వాళ్ళ ఆ గ్రేట్ అనేది సగం మటుకి అమ్మకైతే ఇవ్వాలన్నమాట. వెనకాల మా హారిక దావిడ మూతలు ఆటలాడుతుంది. పొద్దుటే చెప్పేసింది మదర్స్ డే అని చెప్పి, సరే అని చెప్పేసి నిజంగా చెప్పకపోవడం ఏంటి, మదర్స్ డే అనేది తెలుసు కానీ ఈ రోజే అని నాకు తెలియదు అనమాట. 2 రోజుల ముందు నుంచి మొదలు పెట్టింది హారిక, మదర్స్ డే అమ్మ మదర్స్ డే అమ్మ అని. సరే అని చెప్పేసి తనం చేస్తాను అంద రెసిపీ అయితేని, దానికి ఏమో థ్యాంక్ యూ. మన యూఎస్ లో అందరికి కూడా, మా మమ్మీ అంత ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అందరికి హ్యాపీ మదర్స్ డే. మా అమ్మ హైదరాబాద్ లో ఉంది. అమ్మ నీకు కూడా హ్యాపీ మదర్స్ డే. రేపు అనగా వస్తుంది, అంటే ఈ రోజు ఏమో మదర్స్ డే, రేపు వస్తుంది వీడియో. అయితే ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, పిల్లలే చేస్తానన్నారండి వంట. వాళ్ళు వంట చేస్తే నేను తినాలంటే కొంచెం నాకు భయం వేసింది అనమాట. భయం అంటే మ్యాగీ అది ఓకే, మ్యాగీ బాగా చేస్తాం, సక్సెస్ఫుల్ నిజంగా. 100 ఎవరు టేస్ట్ చేసినా 100 మార్క్స్ ఇస్తారు. ఆఫ్ఘనీ చికెన్ అంటారు, లేదంటే మొగలై చికెన్ అంటారు, కానీ బాగుంటుంది. వైట్ రెసిపీ మాట, కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. రోటీలోకి కానీ, పులకాల్లోకి కానీ, రుమాలి రోటీ, ఇలా ఏ రోటీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ట్రై చేస్తున్నాను, అంటే వండుతున్నాను, ట్రై చేయడం కాదు కానీ ఆల్రెడీ ఒకసారి చేశాను, బాగుంది. మళ్ళీ ఈ రోజు కూడా చేద్దాం అనుకుంటున్నాను. అయితే నాకైతే హారిక అయితే చేసేస్తాను నేను వచ్చేస్తాను అందగాని, ఇది నేను చేద్దాం ఈ రెసిపీ అనిపించింది. తను చపాతీ, నువ్వు రోటీలు కావచ్చు. అయితే ముందుగా నేను మీకు ఇంకోటి చూపిస్తాను. అయితే ఇంగ్రీడియంట్స్ అయితే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఈజీగా చేసేసుకోవచ్చండి ఎవరైనా కూడా. సింపుల్ రెసిపీ అని చెప్తాను. ఇదైతే టేస్టీగా కూడా చాలా బాగుంటుంది. జీడిపప్పు, కొద్దిగా బాదం పప్పు తీసుకున్నాను, అలాగే దోసపప్పు అంటారు లేదా పుచ్చపప్పు అంటారు, మీ ఇష్టం, కర్బూజా పప్పు అని కూడా అంటారు, ఆ పప్పు తీసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తీసాను. చికెన్ అయితే 3/4 కేజీ ఉంటుందండి, కేజీ ఉంటుందండి, 3/4 కేజీ కాదు కానీ కేజీ ఉంటుంది. అందుకే ఆనియన్స్ తీసుకున్నాను. అలాగే అమూల్ది ఫ్రెష్ క్రీమ్ ఒకటి తీసుకున్నాను నేను. మనకి ఈ క్రీమ్ ఉండాలి, మళ్ళీ పాలు ఉండాలి, పెరుగు ఉండాలి, అవి కూడా తీసుకురావాలి. ఫ్రిడ్జ్ లో ఉన్నాయి. ముందు కట్టకుండా ఉండడానికి మంచి కడాయి కూడా కావాలి కాబట్టి తీసుకొచ్చేస్తాను. మంచి కళాయి అంటే ఇంకా నాన్ స్టిక్ కళాయిలో, అగారో వాళ్ళది నాన్ స్టిక్ కడాయి అండి. ఇది వెడల్పు వచ్చేసరికి 26 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది. అలాగే మనకి 2 years వారంటీ కూడా ఉందండి. నేను కుక్ చేసుకుంటున్నాను, మళ్ళీ బాక్స్లో పెట్టేసుకోవడం మీకు చెప్పిందే కదా. ఇప్పుడు ఒకసారి ఇది క్లీన్ చేసేసుకొని మనం ఇంకా ఏం చేయాలి ప్రాసెస్ అన్నది వెళ్ళిపోవచ్చు. ఏ హారిక, ఈసారి నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. కళాయిలు నాన్ స్టిక్ కానీ, స్టీల్ ప్యాన్లు కానీ, ఇంకా చాలా రకాల కుక్ వేర్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఆయిల్ పోయి చాలు, ఎక్కువ అక్కర్లేదు. ముందుగా బాణీలో ఆయిల్ వేసేసుకోనండి. జీడిపప్పు, బాదం పప్పు వేసి, మా హారిక రోజు నేను వేసి గమని, ఈలోగా హారిక ద్వారాగా వేగిన తర్వాత చెప్పమ్మా. ఆనియన్స్ వేసేద్దాము. ఇదిగోండి పింక్ సాల్ట్, మామూలు సాల్ట్ కూడా వాడుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే ఇప్పుడు పింక్ సాల్ట్ వాడుతున్నాను. చికెన్కి కొద్దిగా సాల్ట్ పట్టించాలండి, పింక్ సాల్ట్ వేస్తున్నాను. అలాగే చాలా మరిగింది, కొంచెం పసుపు, ఎక్కువ వేయట్లేదు. ఇది వైట్గా ఉంటుంది కదా చికెన్ గ్రేవీ కర్రీ, లైట్గా వేసాను. ఓకే, జాగ్రత్త. ఆనియన్స్ ఇదిగోండి చికెన్కి ఇలాగా పట్టించేయాలన్నమాట. అలాగే దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను దీనికి పట్టించాలి చికెన్కి. చూపించమ్మా, పచ్చిమిర్చి కూడా వేసాయి.
పచ్చిమిర్చి కూడా కట్ చేసే 2 కింద కట్ చేస్తే చాలు. ఇదిగోండి 2 స్పూన్లు వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది. ఇది పట్టించేసి మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. ఈరోజు నాకు హెల్ప్ చేస్తుంది మా హారిక. వంట కూడా చేస్తానంది, వద్దన్నాను కదా. అవి కొంచెం దోరగా వేగాలండి. సిమ్లో పెట్టు, కొంచెం వేగనే. ఇవి వేగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం అండి. పేస్ట్ చేసాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఇక్కడేమో గోధుమ పిండి కలుపుతున్నాను చపాతీలకి. బాగుంటుంది కదా, చపాతీ కదా కానీ పుల్కల్ టైప్ చేసేద్దాం అనుకుంటున్నాను. చేసేసాక మళ్ళీ మీకు ఇప్పుడు మిక్సీ పట్టేసాక చూపిస్తానండి. పేస్ట్ ఆడేసిందండి. ఇదిగోండి పక్కన పెట్టాం కదా. ముందు గ్యాస్ వెలిగించేసుకుని, చాలా ఈజీ రెసిపీ అండి. కొద్దిగా మనం నెయ్యి కూడా వేసుకోవాలి, లేకపోతే బాగోదు. వింటున్నావా? ఎక్కడికి సడన్ గా మారిపోతుంది. భయపడుతుందేమో వాతావరణం కూడా, ఎలా ఉంటుందో ఏటానేమో. ఏం లేదు, హెల్ప్ చేస్తుందండి. కౌలు చెప్పు, ఇంకా నువ్వే చెయ్యు. నువ్వు చేస్తావా? ఇదిగోండి ఆయిల్ కూడా వేస్తున్నాను కొద్దిగా. ఆయిల్ వేసుకుని ముందుగా ఒక దాల్చిన చెక్క, స్టార్ ఫ్లేవర్ ఉంటారు కదండి, అది, ఒక 3 లవంగాలు, బిర్యానీ ఆకు, ఇవి కొంచెం వేగనిద్దాము. ఇదిగోండి ఆల్రెడీ అంటే ఉల్లిపాయ ముక్కలు అవి వేపేస్తాం కానీ మళ్ళీ నూనెలో వేగాలన్నమాట. మిల్క్ వైట్లో ఎలా ఉందో చూసారా? అరిక నువ్వు పెరుగు పాలు తీసుకురామ్మా. ఇది కొంచెం దోరగా వేగనిద్దామండి. మొత్తం ఈ గ్రేవీ అంతా ఇందులో వేసేద్దాం. వాన వచ్చేస్తుంది, పులకాలకి కరెక్ట్గా సరిపోద్ది. ఇదిగోండి చూసారు కదా, కొంచెం బాగా వైట్గా ఉంటే ఇంకా బాగుంటుంది. నేను లైట్గా మరి పసుపు వేయకుండా వంట చేయలేం కాబట్టి, అంటే మగవాళ్ళకి పెట్టకూడదు అంటారు కాబట్టి మనం పసుపు వేస్తాం కాబట్టి ఇంకా కొంచెం లైట్ ఇలా వస్తుంది. అది ఎగుతూ ఉంటుంది. లోపల పెరుగు తీసుకున్నాను, ఒక చిన్న కప్పు పెరుగు తీసుకోండి. ఇది ఇంత ఎక్కువ ఉంది ఇంత తక్కువ ఉందని ఏం లేదు. ఇదిగోండి మిల్క్ కూడా తీసుకోండి, పాలు కూడా పోస్తున్నాను. కాసిన పాలైనా పర్వాలేదు, పచ్చి పాలైనా పర్వాలేదు, ఆల్రెడీ మళ్ళీ ఉడుకుతుంది. అలాగే విప్పింగ్ క్రీమ్ మీకు ఇదిగోండి చాలు, విప్పింగ్ క్రీమ్ కూడా. ఇప్పుడు మనం అంతే, లేదా ఇంత బౌల్, గాజు బౌల్ ఉంటుంది కదండి, ఆ గాజు గిన్నెనంతా తీసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ బాగా కలిపేసుకోవాలన్నమాట. పెరుగు, పాలు, మిల్క్ క్రీము, ఇంకా కమ్మగా భలే ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకొకటి మీకు చూపిస్తాను, పన్నీర్ కర్రీ. అది మాకు ఇక్కడ రావులపాలెం స్పెషల్ అన్నమాట. భలే ఉంటుంది. పన్నీర్ తోటి ఇలాగే చేస్తారన్నమాట కర్రీ. అది కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. అది కూడా చేస్తాను. ఇదిగోండి, అయ్యో అడగంటకుండా మనం చూసుకోవాలన్నమాట. ఇదిగోండి ఆయిల్లో బాగా వేగింది కదా ఇది కూడా. ఇప్పుడు మనం ఇవన్నీ కలిపి ఉన్నది ఇందులో వేసేసుకోవడమే. చికెన్తో పాటు ఇది కూడా కాసేపు మగ్గాలన్నమాట. బాగా కలిపెట్టు, పెరుగన్నం తింటుంది. ఇదిగోండి ఇలా ఉంది కదా. ఈ ప్రాసెస్లో మనం కొంచెం వాటర్ వేసి చికెన్ని ఉడకపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఆల్రెడీ నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ అది పట్టించేసాను కాబట్టి ఇంకేం వేయలేదు. లేకపోతే కనుక మీరు ఆ ఉల్లిపాయ ముద్ద ఏగుతుంది కదా, మనం అన్ని మసాలా ఆడుకున్నాం కదా, అందులో అల్లం వెల్లిపాయ వేసుకుని కూడా పేస్ట్ చేసేసుకోవచ్చు మీరు. ఇదిగోండి కొంచెం వాటర్ పోసేస్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్లో ఈ చికెన్ అనేది ఉడకాలి. ఉడికిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను. కొద్దిగా పెప్పర్ కూడా వేస్తున్నానండి. పెప్పర్ వేయడం వల్ల కొంచెం మనకి కమ్మగా కావాలనుకున్న వాళ్ళు పిల్లలకి ఇలా కమ్మగా పెట్టచ్చు, లేదంటే కొంచెం మిరియాల పొడి వేసుకుంటే ఘాటు ఉంటుంది కదా, బాగుంటుంది అన్నమాట. అందుకని నేను పెప్పర్ కూడా వేసుకుంటున్నాను.
దొడ్డేపు నుంచి వర్షం బీభత్సంగా కూడా వస్తుందండి. ఇదిగోండి మొత్తం బంద్ అయిపోయింది. అయ్యయ్యో, క్లాత్ తీసుకొచ్చి వేయాలి. తలుపు వేసేసుకోవద్దా చిన్నోడా? నేను వీడియో దగ్గర ఉన్నాను కదమ్మా, వంట దగ్గర. నువ్వు వీడియో తీయడంలో బిజీగా ఉన్నావు. ఎవరైనా జారి పడ్డామంటే ఇంకేం లేదు. ఇటు నుంచి వెళ్ళి ఇక్కడ కిటికీ తలుపులు వేసేనా? మొత్తం తడిసిపోయి ముద్దయిపోయింది. చల్లలే ఆడేసుకున్నాను కాబట్టి సరిపోయింది కానండి. లేకపోతే అయినా ఇన్వర్టర్ మీద వేసేసుకుందాం, మిక్సీ పట్టేద్దాం. మా హారిక కాల్చే పనిలో ఉంది, కూర కూడా అయిపోతుంది. చూసారా, నేను అనుకున్నాను ఈ ఎండ ఈ పొయ్యి మీద ఎలా చెయ్యాలేనని. మదర్స్ డే రోజు నాడు హ్యాపీగా ఉందన్నమాట నిజంగా. ఇదిగోండి చపాతీలు చేశాను, అవుతున్నాయి. అటు ఇటు కాల్చడమే కదా. ముందు నువ్వు అది వేసేసుకుంటే ఈ లోపల ఇది కాలుతూ ఉంటుంది కదా హారిక, టైం సేవ్ అవుతుంది. ఇదిగోండి కర్రీ మనకి ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంక ఈ గ్రేవీ లేకపోతే మన చపాతీలు నంచుకోవడానికి బాగోదు అన్నమాట. నేను కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే దింపుదాం అనుకుంటున్నాను, కూర ఇలా దింపేద్దాం అనుకుంటున్నాను. అయితే ఇందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, బయట ఏమో ప్రళయం కింద నా దగ్గర 2-3 రకాల మసాలా ఉంటాయండి. ఏది బాగుంటుందో చూసి వేసుకుంటాను. ఇది నెక్స్ట్ ఇది వేస్తాను. లైట్గా కొంచెం మసాలా పొడి. చపాతీ కావాలా? ఇదిగోండి కొంచెం మసాలా పొడి వేసాను. ఇంకా కావాలంటే ఇంకా దగ్గర గంట కూడా ఎగరబెట్టచ్చు. ఈ మసాలా వేసిన తర్వాత ఒక 5 minutes ఉడకాలన్నమాట. అలాగే కొత్తిమీర అయితే సన్నగా మా హారిక కట్ చేయడంలో దాని తర్వాతేనండి అంత బాగా కట్ చేస్తుంది. మా ఇంట్లో నాకన్నా హారిక బాగా కట్ చేస్తుంది అన్నమాట. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాము. కొత్తిమీర లేనిదే నాకేంటో చికెన్ కర్రీ అవనివ్వండి, మటన్ కర్రీ, ఏ కర్రీలో అయినా కానీ కొత్తిమీర ఖచ్చితంగా వేస్తాను. సౌండ్ మొత్తం డాబా నిండిపోతుందేమో. మొన్న అలాగే అయింది. పైన మొన్న కుండీలన్నీ నష్టపోయాను. ఇప్పుడు అలాగే వస్తుంది. ఏంటో తెలియట్లేదండి, ఆంధ్రాలో వర్షం వస్తుంది ప్రళయం కింద. ఇంకా పెద్ద గాలి, చక్కగా చిన్న చిన్న చినుకు పడుతూ ఉంటే మొక్కకి హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా వచ్చేస్తే ఇప్పుడు ఎన్ని మొక్కలు పడిపోయినాయో ఏమో తెలియదు. భద్రాచలం వెళ్ళినప్పుడు కుమారక్కలు కాదు, అమ్మమ్మలో సిమ్లో పెట్టమ్మా. ఇదిగోండి ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను. మసాలా పొడి కూడా వేసేసుకున్నాను, చూసారు కదా. ఇంకా మనం సర్వ్ చేసేసుకోవడమే. ఇలా పలుచుగా కొంచెం గ్రేవీ ఉంటే రోటీలు నాన్ని తినడానికి బాగుంటుంది. కొంచెం కొత్తిమీర దింపేస్తాను. కొత్తిమీర వేసే ముందు స్టవ్ ఆఫ్ చేసి దింపే ముందు వేసేసాను. మూత పెట్టేస్తాను. గ్లాస్ దివిలేంటి. ఇంకా కూర అయిపోయింది కదండి. చపాతీలు కూడా కాల్చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి చపాతీలు హారిక చేస్తుంది, నేనేమో కాలుస్తున్నాను అనమాట. ఇంకా అయిపోవచ్చినాయి, ఇంకెన్నో లేవు. మేడం చేస్తుంటే బాగా పొంగుతున్నాయంట, నేను చేసేకన్నానే. ఇక్కడ కాల్చే విధానాన్ని బట్టి ఉంటుందండి. ఇక్కడ కొంచెం మనం అటు ఇటు బాగా కాలిస్తే డైరెక్ట్ పొయ్యి మీద పెట్టేస్తే సరిపోతుంది. నేను పిండిలో ఏమేను కొంచెం పాలచుక్కలు వేసుకుంటాను, అది ఉంటేనే. లేకపోతే ఇంకా అవసరం కూడా లేకపోతే లేదు. వర్షం బేబచ్చంగా చితక్కొట్టేస్తుంది. వేడివేడిగా చికెన్ కర్రీతో పులకలు నంచుకుని తింటే మామూలుగా ఉండదన్నమాట. సో స్పెషల్గా బిర్యానీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈరోజు ఇంక ఎప్పుడు బిర్యానీ వేస్తున్నాను కదా అని మా వాళ్ళ స్పైసీగా ఎందుకు ఉండదు, బాగుంటుంది. అది మిరియాల ఘాట్ అది ఉంది కదా. ఇదిగోండి ఇప్పుడు కాల్స్తాను. ఇంకొకటి ఇలా చిన్ని చిన్ని పూరీలు అన్నమాట.
రోటీ పులకాలు. చూడు నేను చేయడం వల్ల ఎంత బుజ్జిగా అదేదో ఒక యాడ్ ఉంటుంది కదా మా తెల్లగా ఒక చెఫ్లా ఉంటే పొట్ట నొక్కితే అంటది. నిజమే, నాకు చాలా ఇష్టం ఆ బొమ్మ. ఆటనా ఏదో యాడ్ అన్నపూర్ణ మరేమో ఏదో మనకు తెలీదు, భలే ఉంటుంది. అలా అన్నీ చాలా వరకు పొంగిపోయినాయండి, అక్కడక్కడ ఒక్కోటి, కానీ పర్వాలేదు బాగున్నాయి. రారిక ఇంక అందరికీ పెట్టేస్తాను రండి. వెయ్యి 5 వేసి చిన్న చిన్నవి అనుకో, కాకపోతే మళ్ళీ వేసుకుంటారు, చల్లారిపోతే బాగో కదా. టేస్ట్ ఎలా ఉందో నువ్వు ముందు చూసి చెప్పు. ఇంకొక ప్లేట్ తీసుకురా, ఇంకో ప్లేట్ తీసుకురా ఇక. జీడిపప్పుతోటి టేస్ట్ అయితే భలే ఉందండి, నెయ్యి అది వేసి చేసాం కదా. తప్పకుండా ట్రై చేయండి, తక్కువ ఇంగ్రీడియంట్స్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి కర్రీ. ఈ ఎల్లోగా ఉంది కదా, లైట్గా పసుపు వేసాం కదా అందుకన్నమాట, లేకపోతే మొత్తం మిల్క్ వైట్ వచ్చేస్తుంది. మనం పసుపు వేసుకోకుండా కూరలు మగవాళ్ళకి వడ్డించాం కదా, అందుకని అలాగా. టేస్ట్ చెయ్యి, ఎలా ఉందో చెప్పు. ఇందాక నుంచి టేస్ట్ చేస్తాను అంటున్నావు. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. నువ్వు చెప్పకమ్మా ఇంకా చెప్తా. సూపర్. ఇంకా వారేవా ఎక్స్ట్రాడినరీ రెస్టారెంట్ స్టైల్లో వచ్చేసింది కర్రీ. ఇంకా పన్నీర్ కూడా చూపిస్తాను, అది నా ఫేవరెట్. సూపర్ ఉంది. ఇంకా చాలా బాగా ముక్క చూడండి, ట్రై చేయండి నువ్వు కూడా. మదర్స్ డే స్పెషల్ కాబట్టి అందులో నువ్వు చేసే కాబట్టి ఫస్ట్ ముక్క నీకమ్మా. థ్యాంక్ యూ. నీవు టేస్ట్ చూసి చెప్పు. ఎలా ఉంది టేస్ట్? మా వాడికి మెత్తని ముక్కలు ఇష్టం, చిన్నోడికి. నేను వీడియో తీస్తాను కాబట్టి అమ్మకే సూపర్ ఉంది టేస్ట్. నచ్చిందా? మామూలుగా లేదు, ఏ క్లాస్ ఇంకా ఫస్ట్ క్లాస్ అంతేనా? సూపర్ ఉంది. నిజంగా చాలా బాగుంది. మా వాడు చూసారండి ఎలా వెళ్ళిపోతున్నాడు, గబాబా తినేస్తున్నాడు. ఇద్దరు చెప్పారు, నువ్వు చెప్పావనా నాకు? నువ్వు చెప్పరా? నవ్వుతున్నావు. పెట్టలేదా ఇంకానే? ఇదండి కూర అయితే ఇంకా అద్భుతం, ఇంకా అసలు 100కి 100 మార్కులు పడిపోతాయి, అంతేనా? ఖచ్చితంగా. ఈరోజు అయితే మదర్ డే స్పెషల్గా మా ఇంట్లో అయితే ఈ రెసిపీలు అయితే చేస్తాము. హారిక నాకు బాగా హెల్ప్ చేసింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి కర్రీ అయితేని. మదర్స్ డే రోజున మీకు ఒక విషయం చెప్పాలి, పిల్లలు ఎప్పుడైనా సరే అమ్మ ఎంత బాగా చూసుకుంటుంది, ఎంత బాగా అన్నీ మనకి రెడీ చేసి ఇస్తుంటుంది కదా, అమ్మని కూడా గౌరవించండి. చాలామంది లైట్ తీసుకుంటుంటారు, అమ్మకి ఏమీ తెలియదు అది. అమ్మకి తెలిసింది పిల్లలకి ఏమీ తెలియదు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీకు తెలియదు కదా, మీరు చిన్నోళ్ళు కదా. కాబట్టి తప్పకుండా అమ్మను కూడా వంటగదిలో చేస్తుంది వంటే కదా అని గౌరవించకుండా లైట్ తీసుకుంటూ ఉంటారు, మాట లెక్క చేయకుండా. అలా ఉండద్దు. నా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా స్టూడెంట్స్ అది చూస్తూ ఉంటే కనుక వాళ్ళకి ఒక చిన్న సజెషన్ అన్నమాట, ఎప్పుడు అమ్మని ప్రేమగా చూసుకుంటే చాలా అమ్మ ఇంకా మురిసిపోతూ ఉంటుందన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. నేను చెప్పింది కరెక్టే కదా కామెంట్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.